డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ ఆవరణలో గల రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో 5 విద్యార్థులకు స్కాలర్షిప్తో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ ఆవరణలో గల రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆఫీస్ నందు 5 విద్యార్థులకు స్కాలర్షిప్లను స్పైనల్ మాస్క్యులర్ ట్రోఫీ అనే ఒక రకమైన వ్యాధితో బాధపడుతున్న 4 సంవత్సరాల బాబుకు 1 నెలకు సరిపడా సిరప్ను, కంటి రెటినా వ్యాధితో బాధపడుతున్న ఒక మహిళకు యాంటీ VEGF ఇంజెక్షన్ను, 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థికి సైకిల్ను, మొత్తం అన్ని కలిపి 1,30,000 రూపాయలు విలువ చేసే సేవా కార్యక్రమాలు ముఖ్య అతిథి డాక్టర్ శేషగిరిరావు చేతుల మీదుగా అందచేయడం జరిగింది. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ, ట్రస్ట్ పెట్టిన 9 సంవత్సరాలు సుమారు 1.5 కోట్లు అంటే సుమారు 1,50,00,000 రూపాయల విలువ గల సేవా కార్యక్రమాలు చేశామని, ఈ ట్రస్టుకు ప్రజలందరూ విరాళాలు ఇచ్చి సహకరించగలరని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ శేషగిరి మాట్లాడుతూ, ట్రస్ట్ ద్వారా విద్యా వైద్యములకు సంబంధించిన సేవా కార్యక్రమాలను తమ పూర్వ విద్యార్థుల సహకారంతో అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ, సెక్రటరీ ఎన్ కళ్యాణి, ఎన్ ప్రసాద్, రెడ్నం రమణమూర్తి, బివి రామచరణ్, ఆకుల సర్ల తదితరులు పాల్గొన్నారు. నేను కూడా ఈ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్లో ఇవాళ వచ్చి చీఫ్ గెస్ట్గా వచ్చింది కారణం ఏంటంటే, నేను కూడా డోనార్స్లో ఒక పార్ట్ని, ఈ ట్రస్ట్ మెంబర్స్లో నేను కూడా ఒక భాగస్వామిని. మా ఫౌండర్ అయిన బచ్చు కమల్ బాబు ఇన్స్పిరేషన్తో బాదం బాలకృష్ణ ప్రెసిడెంట్గా ఉండి మమ్మల్ని అందరినీ ముందర నడిపిస్తున్నాడు. ట్రెజరర్ మా కళ్యాణి, మొత్తం ఫైనాన్స్ అంతా పారదర్శకంగా ఆవిడే చూస్తుంది. మా సెక్రటరీ వాళ్ళు జగన్నాథం రాలేకపోయాడు. రామ్ చరణ్ మా మెంబరు, రత్నం రమణమూర్తి, మా ప్రసాద్ గారు, వీళ్ళందరూ మేము సహకారంతో పేద విద్యార్థులకి, పేదవాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక పక్క వైద్యం సంగతి నేను చూస్తూ ఉంటాను. మేము ఈ ఊపిరితిత్తులు కరోనా నుంచి ఎక్కువ పెరగడంతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని మేము ఫ్రీగా సప్లై చేస్తున్నాం. ఎవరి కావాలితే వాళ్ళకి చాలా పారదర్శకంగా ఇస్తున్నాం. డబ్బులు ఏమీ తీసుకోవటం లేదు, ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాం. ఈ పిల్లల చదువులకి, పూర్ పేషెంట్ స్టూడెంట్లకి చదువుకి సహాయం చేస్తున్నాం. ఇప్పుడు ఈ కుర్రాడు మోజెస్ రాయల్ అనే కుర్రాడు 4 years మస్కులర్ డిస్ట్రఫీ అనే వ్యాధితో బాధపడ్డారు. మీరు ఈ మధ్యన చూసే ఉంటారు, నారా లోకేష్ గారు మొన్న మొన్న ఎంతో ఆయన డొనేట్ చేశాడు గవర్నమెంట్ తరఫున అన్నారు. అలాంటి వ్యాధితో బాధపడుతున్నాను. మేము ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మేము ఇక్కడ ఇతనికి మా చేయవలసిన సాయం ఒక నెలకి 32,000 రూపాయలు ఖరీచేసి ఇంజెక్షన్ ఫ్రీగా ఇచ్చాం. మా తోచినంత సాయం మేము చేస్తున్నాం. ఇదంతా మా ట్రస్ట్ మెంబర్స్, మా పూర్వ విద్యార్థులు, రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులు చేస్తున్న కృషి. ఇది చేయడం అభినందనీయం. మాకు మెయిన్గా బాలకృష్ణ యాజ్ ఎ ప్రెసిడెంట్గా ఇక్కడ ఉండడం వలన మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం, లేకపోతే మాకు ఒక ప్లేస్ ఉండేది కాదు. మరి నాకు తెలుసుండగా తూర్పుగోదావరి జిల్లాలోనే ఇలాగా 10th క్లాస్ 1978 చదివిన ఫ్రెండ్స్ అందరూ కలిసి పెట్టిన ఏకైక పెద్ద ట్రస్టు, కంటిన్యూస్గా రన్ అవుతున్న ట్రస్ట్ కూడా అయితే, మన దేశ విదేశాల్లో స్థిరపడ్డ మా మిత్రులు కానీ అందరూ కూడా వారి సంపాదనలో 1,000 రూపాయల నుంచి ప్రతి నెల 25,000 రూపాయల దాకా ఇచ్చే విద్యార్థులు ఉన్నారు. దీని ఫౌండర్ కమల్బాబు గారు, బచ్చి కమల్బాబు గారు బెంగళూరులో ఉండడం, ఒక ఇండస్ట్రియలిస్ట్గా అక్కడ ఆయన స్థిరపడి ఈ ట్రస్ట్ నడిపించడానికి మా అందరికీ సహకారం అందిస్తూ ఆయన కూడా పెద్ద మొత్తంలో డొనేషన్ ఇవ్వడం మరి జరుగుతున్నది. ఆయన ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మా మిత్రుడు డాక్టర్ శేషగిరి గారు, మరి ఆయనకు నిజంగా అభినందనలు తెలియచేయాలి. చాలా ఓపీలో ఉండి చాలా బిజీగా ఉండి రావడం జరిగింది. ఏదైనా వైద్యం కోసం మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ సలహా లేదు, మేము ముందరికి వెళ్ళాం, ఆయన దాన్ని పరిశీలించి ఇది ఇద్దాం, లేకపోతే ఇది మన ఇవ్వక్కర్లేదని చెప్పినప్పుడు దాని ప్రకారం మేము వెళ్తున్నాం. ప్రత్యేక ప్రజలందరినీ కోరేది ఏంటంటే, ఈ ట్రస్ట్కి మా పూర్వ విద్యార్థులే కాకుండా మీ అందరూ కూడా విరాళాలు ఇవ్వచ్చు. మేము చక్కగా చాలా ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా చేస్తున్న ట్రస్ట్కి ప్రజల దగ్గర నుంచి కూడా మేము విరాళాలు కోరుతున్నాం. దానివల్ల ఎక్కువ మందికి సాయం చేయగలమని చెప్పి తెలియజేస్తూ, మా దగ్గరికి ల్యాప్టాప్లను కానీ, లేకపోతే ఈ వైద్యం కోసం కానీ, విద్య కోసం కానీ వచ్చి మేము పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నాం. మాకున్న పరిమితమైన నిధులు, ఆ నిధుల్ని ప్రజలందరూ మేము చేసే వర్క్ను చూసి దృష్టిలో పెట్టుకుని మా ద్వారా మీరు 10 మందికి సేవ చేయాలని ముందరకు వస్తే మేము మరింత మందికి సేవ చేయాలని చెప్పి తెలియజేస్తాం.